వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మేడ్చల్ నియోజకవర్గం పైనే పడింది. ఒకప్పుడు పాల నమ్మినా పూల నమ్మినా అంటూ తనదైన డైలాగులతో అసెంబ్లీని సోషల్ మీడియాను ఊపేసిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు రూట్ మార్చబోతున్నారా? గులాబీ దళానికి గుడ్ బై చెప్పి కమలంగూటికి చేరేందుకు తెర వెనక ముమ్మరంగా స్క్రీన్ ప్లే నడుస్తుందా? కుటుంబ రాజకీయ భవిష్యత్తు కోసం ఢిల్లీ పెద్దలతో ఆయన జరుపుతున్న రాయబారాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ పొలిటికల్ యూటర్న్ పై మన స్పెషలిస్ట్ రిపోర్ట్. తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోయే ఆ మాజీ మంత్రి చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. పాలమ్మినా పూలమ్మినా అంటూ ఆయన చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో అయినా బహిరంగ సభల్లో అయినా ఆయన ఉంటే అక్కడ సందడే సందడి. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే ఆ సీనియర్ నేత ఇప్పుడు రాజకీయంగా యూటర్న్ తీసుకోబోతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన పార్టీకి ఆయన గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా సదరు పార్టీ కార్యక్రమాలకు ఆయన పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ముఖ్య నేతలు హాజరయ్యే కీలక సమావేశాల్లో కూడా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఈ పరిణామాలు మేడ్చల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. విద్యాసంస్థల అధినేతగా ఎంతో సక్సెస్ సాధించిన ఈ వ్యాపారవేత్త ఇప్పుడు తన కుటుంబ భవిష్యత్తు కోసం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన తన రూట్ మార్చాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. సుదీర్ఘకాలం పాటు బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దారెట్టు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. గులాబీ దళానికి దూరం జరిగి ఆయన కమలం గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. కేవలం తన కోసమే కాకుండా తన కుటుంబ రాజకీయ భవిష్యత్తును సురక్షితం చేయడమే లక్ష్యంగా ఆయన ఈ వ్యూహాన్ని రచిస్తున్నారు. తన కుమారుడు కోడలిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఘనంగా ఎంట్రీ ఇప్పించేందుకు ఆయన గట్టి స్కెచ్ వేశారనే టాక్ వినిపిస్తుంది. ఇందులో భాగంగానే ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో మల్లారెడ్డి ముమ్మరంగా రాయబారాలు నడిపిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో మారుతున్న పరిణామాలను గమనించి తన వ్యాపారాలకు రాజకీయాలకు బీజేపీతోనే సరైన వేదిక అని ఆయన భావిస్తున్నారట. ముఖ్యంగా రాబోయే రోజుల్లో తన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డికి బీజేపీ తరపున టికెట్ అందిపుచ్చుకోవడం ప్రధాన ధ్యేయంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగిస్తూ ఉండగా ఇప్పుడు కొడుకును కూడా లైన్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం. ఇక ఢిల్లీ పెద్దలతో మల్లారెడ్డి జరుపుతున్న చర్చలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మల్కాజ్గిరి, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలో మల్లారెడ్డికి ఆయన కుటుంబానికి గట్టి పట్టున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన గనుక బీజేపీ తీర్థం పుచ్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం తాను ఒక్కడే కాకుండా తనతో పాటు నియోజకవర్గంలోని కీలక నేతలను, కార్పొరేటర్లను కూడా కషాయ దళంలోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్. ఈ భారీ చేరికల ద్వారా కమలనాథుల వద్ద తన మైలేజ్ ను భారీగా పెంచుకోవాలని ఆయన యోచిస్తున్నారు. మరోవైపు మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ లోపల కూడా అంతర్గత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మల్లారెడ్డి పార్టీ మారతారనే ప్రచారంతో మేడ్చల్ అసెంబ్లీ సీటుపై ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు కన్నేసినట్లు జోరుగా చర్చ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ షంభీపూర్ రాజుకే దక్కుతుందనే ప్రచారం స్థానికంగా ఊపందుకుంది. ఈ సమీకరణాలన్నీ గమనిస్తూ ఉంటే మల్లారెడ్డి బీజేపీ వైపు అడుగులు వేయడం దాదాపు ఖాయమే అనే సంకేతాలు అందుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉంటారనే మాటకు మల్లారెడ్డి ప్రస్తుత వైఖరి నిజం చేస్తుంది. విద్యాసంస్థల సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూనే తన వారసులను రాజకీయాల్లో స్థిరపరచాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. అందుకోసమే అధిష్టానంతో ఉన్న విభేదాలను పక్కన పెట్టి కొత్త దారిని వెతుక్కుంటున్నట్లు అనుచరులు భావిస్తున్నారు. పార్టీ మారే విషయంపై మల్లారెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా ఆయన మౌనం వెనుక అనుమానాలకు తావితీస్తుంది. నియోజకవర్గంలో ఆయన అనుచరులు సైతం తదుపరి కార్యాచరణపై లోపకాయరిగా చర్చలు జరుపుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో తనకున్న బలగంతో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కోడలు ప్రీతిరెడ్డికి రాజకీయంగా మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడమే ప్రస్తుతానికి ఆయనకున్న ఏకైక ఎజెండాగా కనిపిస్తుంది. ఒకవేళ ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ లభిస్తే ఆయన ముహూర్తం చూసుకొని కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఉత్కంఠకు తెర పడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఎప్పుడు మైక్ పెడితే చాలు స్టేజ్లపై
హుషారుగా మాట్లాడే మల్లారెడ్డి గత కొద్ది రోజులుగా సైలెంట్ కావడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో గ్యాప్ పెరగడం వల్లే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీలోని కొంతమంది కీలక నేతలు మల్లారెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన ఆయన ఈసారి చాలా పక్కాగా అడుగులు వేస్తున్నారు. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ కెరియర్ దెబ్బతినకుండా అదే సమయంలో తన కొడుకు కోడలికి లైఫ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. షమీపూర్ రాజ్ మేడ్చల్ స్థానంలో యాక్టివ్ అవ్వడం కూడా మల్లారెడ్డి పార్టీ మార్పు ఆలోచనను మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందనే భావన కలగడం వల్లే ఆయన ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారని స్పష్టమవుతుంది. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న ఈ రాయబారాలు ఎంతవరకు సఫలమవుతాయో అనే దానిపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై మేడ్చల్ రాజకీయం ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతుంది. మల్లారెడ్డి తీసుకోబోయే నిర్ణయం గ్రేటర్ హైదరాబాద్ లోని మిగతా నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. వ్యాపారవేత్తగా సక్సెస్ అయినట్లే ఈ పొలిటికల్ డీల్లోనూ సక్సెస్ సాధించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. తన సామాజిక వర్గ మద్దతుతో పాటు స్థానికంగా ఉన్న ఇమేజ్ ను బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటానని ఆయన హామీ ఇస్తున్నట్లు ప్రచారం. కమలం పార్టీ కూడా గ్రేటర్ లో బలపడటానికి మల్లారెడ్డి లాంటి మాస్ లీడర్ కోసం సానుకూలంగానే ఉన్నట్లు టాక్. ఈ నేపథ్యంలోనే కోడలు ప్రీతిరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే మల్లారెడ్డి తన అనుచర గణంతో కలిసి ఢిల్లీ వేదికగా కాషాయ జెండా పట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదేమైనా పాలమ్మినా పూలమ్మినా అంటూ సాగే ఆయన పొలిటికల్ డైలాగ్ ఇక కొత్త పార్టీ వేదికలపై వినిపించబోతుందనే సమాచారం ఇప్పుడు సంచలనంగా మారింది.